యేసునామమున మీకు అందరికీ శుభములు కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? ప్రభు యొక్క కృపలో భద్రపరచబడి మరి యొక్క పరిశుద్ధ దినములు ప్రభును ఆరాధించడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మరి అందరూ కూడా ఆరాధనతో పాల్గొనడం సిద్ధంగా ఉన్నారు కదా? మీ పనులన్నీ కూడా వివరించుకొని మరి వచ్చారని ప్రభు తీసుకుంటున్నాను. ఈ ఆరాధన అనంతరం వాక్య సందేశం అనంతరం ప్రభు వల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీ గృహాల్లో మీరందరూ కూడా రొట్టె ద్రాక్షసంతో సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మరి కీర్తనల పుస్తకం, బైబిల్ మరి మీ పనులు ముగించుకొని మరి సమయంలో ఆరాధనలో పాల్గొంటున్నారు కదా? ప్రారంభించుకుందామా? సరే, ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధాలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును. ఈ వార్తలు అన్య జనులలో ప్రకటించుడి. దేవుడు ఈ వాక్యము మన వెనికిడిలో దీవించునుగాక. మనము అందరం కలిసి స్తుతి కీర్తన పాడుకుందాం. ప్రభును స్తుతిస్తూ ప్రభును గణపరుస్తూ పితృ పుత్ర శుద్ధాత్మని కీర్తన అందరం కలిసి పాడుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించు ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 26వ కీర్తన, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి కేగుదము. సప్రభు నామము కీర్తనలం, సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాత్మ్యము గలరాజు, భూమ్యాగాధపు లోయలును
యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం. పదిహేడవ అధ్యాయం 18, 19 వచనాలలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 18, 19 వచనాలలో ఉన్నటువంటి లేఖన భాగమును చదువుకుందాం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాను. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. సభలో మనం దేవుని వాక్యం మనం ధ్యానించకపోవడం పరిశుద్ధాత్మ నడిపింపు నిమిత్తమై పాస్టర్మ గారు మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. ప్రేమపూర్ణుడైన మా గొప్ప తండ్రి, ఈ పునరుద్ధాన ఆదివార నిర్మాణంలో మేమందరము ఏక మనస్కులమై ఏకీభవించి నేను ఈ రీతిగా ఆరాధించినట్లు నీవు చూపిన కృపను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతూ ఉన్నటువంటి కరోనా వలన ప్రభా మరి ఆరాధన క్రమము నాయన ఎంతగానో డిస్టర్బ్ అయి ఉండినప్పటికీ నీవిచ్చినటువంటి నైపుణ్యం కలిగినటువంటి బిడ్డలు ఈ రీతిగా ఆన్లైన్ వర్షిప్ చేసుకున్నకు సహాయపడుచున్న విధానం బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. సమస్తమును నీ వశంలో ఉంచుకొని సహాయపడుచున్న నీ బిడ్డలందరినీ వారి కుటుంబాలను అత్యధికముగా ఆశీర్వదించి నీ రాజ్య వ్యాప్తిలో గొప్పగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క దాసులు నీ నామమున నిలవబడి ఉండగా మీ నోటి బూరగా మీ సిలువ చాట్ల మరుగుపరిచి మీ స్వరమును మాకు వినిపింపచేయమని, మీ స్వరమును గ్రహించగల మనస్సును, జ్ఞానమును మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. వినుచున్నటువంటి ఈ బిడ్డలను, కుటుంబాలను అత్యధికముగా ఆశీర్వదించము. ఏ కుటుంబంలో ఏ కొరత ఉన్నదో దానిని తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యం, అస్వస్థత, బలహీనత, చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయో వాటన్నింటినీ తీర్చగల సమర్థుడైన దేవుడు అని నేను కీర్తిస్తూ ప్రార్థిస్తున్నాను. కేజేను, జరో, పీటర్ తాకి స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఘనమైన నాయన తండ్రి, మేమందరము మీ వాక్యము చొప్పున మా జీవిత ఒడిదుడుకులను సరిచేసుకోగలిగినట్లు ఆత్మకార్యం జరిపించమని మీ దాసుని మీ ఆత్మ చేత నింపి నడిపించమని, నేటి ఆరాధనకు ఆది అంతం మీరు తోడై నడిపించమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి బహువినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, చదవబడి లేఖన భాగం ఈ 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు కలువరి శిలువకు అప్పజెప్పబడక పూర్వము ఆయన చేసినటువంటి ఎంతో వేదనతో, భారంతో చేసినటువంటి ప్రార్థన, ఇంటర్సెషనల్ ప్రేయర్స్ అని కూడా అంటూ ఉంటారు. సో యేసు ప్రభు ఆయన మరి కలువరి శిలువకు అప్పజెప్పబడక పూర్వం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ ఆయన శిష్యులకు మరి ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటున్నారు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. సో ఈ లోకంలో యేసు ప్రభు ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో, ఏ ఉద్దేశం చేత అయితే ఈ లోకానికి వచ్చాడో, ఏ గురి చేత ఈ లోకానికి వచ్చాడో, అదే ఉద్దేశం చేత తన శిష్యులను కూడా ఈ లోకానికి పంపితిని అని తెలియజేస్తున్నారు.
సో ఈరోజు అంశం ఏమిటి అని అంటే లోకంలో విశ్వాసి యొక్క స్థానము. ఈ లోకంలో క్రైస్తవుని యొక్క పాత్ర ఏమిటి, క్రైస్తవుని యొక్క స్థానం ఏమిటి? సో మనం ఈ లోకంలో ఒక సంఘము అని అంటే ఎక్లీషియా అనేటువంటి గ్రీక్ పదానికి నుండి వచ్చినటువంటిది చర్చ్. సో ఈ సంఘము చర్చ్ అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అని. సో పిలువబడినటువంటి వారు, లోకములో నుంచి పిలువబడినటువంటి వారు, లోకములో నుంచి యేసయ్య చేత పిలువబడినటువంటి వారు, లోకములో నుండి మరి క్రీస్తులోనికి నడిపించబడినటువంటి వారు, ఈ లోక జీవితంలో నుండి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. కాబట్టి మనము ఈ లోకములో యేసు ప్రభు అంటున్నారు కదా, నేను ఈ లోకమునకు ఏ రీతిగా అయితే మరి నీవు నన్ను పంపి ఉన్నావో అదే ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని అని అంటున్నారు. సో ఈ లోకంలో ప్రభు మనల్ని పంపించడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. యేసు ప్రభు తన శిష్యులను ఈ లోకంలో తన కొరకు మరి పరిచయం చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో. యేసు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏమిటి అది అని అంటే లోకమును రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లోకంలో ఉన్నటువంటి పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో నుండి వెలుగులోనికి మనిషిని నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ ఉద్దేశం ఆయన ఎందుకైతే ఈ లోకంలో వచ్చాడో అదే రీతిగా మనం నా శిష్యులను కూడా ఈ లోకంలోనికి పంపుచున్నాను అని తెలియజేస్తుంటున్నారు. కాబట్టి మరి మనం ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని యొక్క స్థానం ఏది, ఈ లోకంలో విశ్వాసి యొక్క స్థానం ఏమిటి? మనం ఈ లోకంలో క్రైస్తవులుగా ఎంతో మనం దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. దైవనామమునకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఈ లోకంలో అందరికంటే హెచ్చుగా మనం హెచ్చింపబడ్డాం. దైవనామానికి స్తుతులు కలుగునుగాక. అంత మాత్రమే కాదు, మనం లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలని ఒక భక్తుడు చెప్తాడంటే, ఈ లోకంలో ద బోట్ మే బి ఇన్ ద వాటర్ బట్ నాట్ ద వాటర్ కెనాట్ బి ఇన్ ద బోట్. బోట్ మే బి ఇన్ ద వాటర్ బట్ నాట్ వాటర్ కెనాట్ బి ఇన్ ద బోట్. పడవ నీటిపైన ప్రయాణం చేయొచ్చు కానీ పడవలోనికి నీరు ప్రవేశించకూడదు, అది ప్రమాదకరమైనటువంటిది. అంతేకాకుండా మన తలపైన ఎన్నో పక్షులు తిరుగుతూ ఉంటాయి. మన పైన పక్షులు అవి ప్రయాణం చేయడం అనేటువంటిది అది సహజం. కానీ అదే పక్షి తలపైన గూడు కట్టుకుంటుంది అని అంటే అది మన యొక్క లేజినెస్, అది మనకు ఆశీర్వాదకరము కాదు. అది మనము నిర్జీవపు స్థితిని అది తెలియజేస్తూ ఉంటున్నది. ఒకవేళ ఏదైనా ఒక చిన్న ఈగ లేకపోతే ఈ బటర్ఫ్లై లాంటివి ఏదైనా వస్తే కూడా అది తలపైన ఉందంటే వెంటనే మనం దాన్ని తొలగించేసుకుంటాం. కాబట్టి ఒకవేళ సాలెపురుగు ఒకవేళ తలపైన పడిందంటే దాన్ని తొలగించేసుకుంటాం. లేదు అంటే ఆ సాలెపురుగు తలపైన గూడు కట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభువు ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఎందుకొరకునంటే మన జీవితంలో మనం ప్రభు కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి, ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము మరి ఏ రీతిగా లోకములో మనం జీవించాలి, ఈ లోకములో క్రైస్తవుని స్థానం ఏంటో మనము దేవుని వాక్యం ద్వారా మనము కొన్ని విషయాలు, ఆత్మీయ అంశాలు మనం ధ్యానించాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకములోనికి పంపితిని అనగా యేసు ప్రభు మరి 12 మంది శిష్యులతో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏ ఉద్దేశం చేత నన్ను ఈ లోకములకు మరి తండ్రి పంపి ఉన్నాడో అదే ఉద్దేశం నెరవేర్చడానికి
నేను నా పిల్లలను పంపుతున్నాను అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. లోకములో క్రైస్తవుని స్థానం ఎటువంటిది అని అంటే లోకములోనికి పంపబడిన వారము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో అనేకులు తమ కొరకు గొప్ప గొప్ప భవంతులు లేకపోతే గొప్ప గొప్ప మరి ప్యాలెస్లు సిద్ధం చేసుకుంటున్నారు. మంచిదే, ఇవన్నీ కూడా స్థిరమైనది, ఇక్కడే నేను స్థిరపడిపోతాను, ఇక్కడే నేను ఉండిపోతాను, మరి ఇదే నాకు శాశ్వతం అని అనుకుంటే అది మన యొక్క జీవితంలో అది వెర్రితనమే అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఈ లోకం ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది, ఇది ఏది కూడా స్థిరమైనటువంటిది కాదు, నీ జీవము ఏ పాటిది అని మరి బైబిల్ వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. ఏమిటంటే మన జీవితం ఏ పాటిది, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది, ఉదయం వికసించి సాయంత్రానికంతా కూడా వాడిపోయేటువంటి గడ్డి పువ్వు లాంటిది మన యొక్క జీవితం. అంతేకాకుండా అది పెట్టడంతా ఉంది అని అంటాడు, మరి నీడ లాంటిది అని మరి కీర్తనాకారుడు దేవుని వాక్యంలో తెలియజేస్తుంటున్నారు. ప్రియ దేవుని ప్రజలారా, మరి మనము ఈ లోకంలోనికి పంపబడినాము అని అంటే మనము ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకొని మనము ఈ లోకంలో స్థిరపడదాము అని అనుకుంటే అది వెర్రితనం. ఎందుకంటే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మన పౌరస్థితి పరలోకమందున్నది అని అంటాడు. మన పౌరస్థితి పరలోకమందుంది కాబట్టి మనము ఈ లోకంలోనికి పంపబడినటువంటి వారము. ఇక్కడ అంటాడు కదా, నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. ఈ లోకానికి పంపబడ్డాం. ఈ లోకంలో మనం పరదేశులుగా మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో మనం ఫారినర్స్గా మనం ఉంటున్నాం. మనం ఏదైనా ఒక ప్రాంతానికి మనం వెళ్ళామంటే మరలా మన స్వస్థలానికి వస్తాం. ఒకవేళ ఉద్యోగరీతిగా ఎన్నో ప్రాంతాలు, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే మరి ఇండియా అంతా కూడా వారు ఉద్యోగరీతిగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎక్కడికి రావాలనుకుంటారు చివరికి అంటే వాళ్ళ స్వస్థలం, తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థలం, వారి యొక్క పితరులు ఉన్నటువంటి స్థలం, అక్కడికి రావాలి అని అనుకుంటారు. ఒకవేళ విదేశాల్లో ఒకవేళ స్థిరపడినటువంటి వాళ్ళు కూడా మరి ఏదో ఒక సమయాన వాళ్ళు ఇక్కడ కాదు మన స్వస్థలము మన భారతదేశం కదా అక్కడికి వెళ్దాము అనుకునేటువంటి వారు లేకపోలేదు. చాలామంది కూడా అక్కడే స్థిరపడిపోవాలా, ఇదే మాకు స్వర్గము, ఇదే పరలోకము అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ అటువంటి వాళ్ళు ఈ దినాల్లో ఏమని చింతిస్తున్నారో తెలుసా? ఈ కరోనా ఇటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడెప్పుడు మా స్వస్థలానికి మనం వెళదామా, ఎప్పుడెప్పుడు మా స్వదేశానికి మేము వెళ్దామా. ఇప్పుడు అక్కడ వాళ్ళు సంపాదించుకున్నటువంటి బంగళాలు, లేకపోతే వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు, వాళ్ళు సంపాదించుకున్నటువంటి లేకపోతే వాళ్ళు నిలువ పెట్టుకున్నటువంటి బ్యాంకు బ్యాలెన్సులు ఏవి కూడా వాళ్లకు నెమ్మది ఇవ్వడం లేదు. ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ స్వస్థలంలో లేరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఒకవేళ అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినప్పటికీ వారి యొక్క పితరులు, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క తోబుట్టులు అందరూ కూడా వారు మరి భారతదేశంలో ఉన్నారు కాబట్టి వారు తిరిగా మరలా మా దేశానికి పోవాలి, మా మదర్ ల్యాండ్లో మేము ఉండాలి అనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని ప్రజలారా, మనం కూడా పౌలు భక్తుడు అంటాడు, మనము ఈ లోకస్తులం, ఈ లోకం మనది కాదు, మనం లోకస్తులం కాదు, మనం పంపబడినటువంటి వారు. మన పౌర స్థితి ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. సో మనం పరలోకం నుండి ఈ లోకానికి పంపబడ్డాం. మరలా మనం తిరిగా మన పరమ తండ్రి అయినటువంటి ప్రభు దగ్గరికి, మన స్వస్థలమైనటువంటి ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ లోకంలో మనం గొప్ప ధనవంతులుగా ఉండవచ్చు, గొప్ప గొప్ప మరి జిల్లా అధికారులుగా ఉండవచ్చు, లేదా రాష్ట్ర అధికారులుగా ఉండవచ్చు. ఎంత గొప్ప వాళ్ళమైనప్పటికీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నీ అధికారం నీతో రాదు. జాగ్రత్త. నువ్వు సంపాదించింది ఏది కూడా నీతో రాదు. జాగ్రత్త.
లేకపోతే నీ బంధువు బలగం నాకు ఇంతమంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. అవేవి కూడా వారు ఎవరు కూడా నీతో రారు. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీకున్నటువంటి విశ్వాసమే నిన్ను ప్రభు చెంత మనం వచ్చినటువంటి స్థలానికి నడిపిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, మనం ఈ లోకానికి పంపబడినటువంటి వారము అని అంటే మనము మన యొక్క సొంత స్థలము ఇది కాదు అన్నటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్, గొప్ప చక్రవర్తి, ఆయన భూలోకానంతటి కూడా ఆయన ఏమి స్వాధీనపరుచుకున్న తర్వాత, భూలోకంలో జయించిన తర్వాత ఆయన చనిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత జబ్బు పడినప్పుడు ఆయన చెప్పిన మాట, నేను చనిపోతే శవపేటికలో నన్ను పెట్టినప్పుడు ఖాళీ చేయి బయట పెట్టండి, చేయితో బయటకు పెట్టండి, శవపేటికను బయటకు పెట్టండి. ఎందుకు అని అంటే, నేను ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేదు. దిగంబరినే వచ్చి తిని దిగంబరిగానే మనం వెళతాం. అయితే మనం ప్రభు దగ్గర ఉండాలి అంటే, ప్రభు యొక్క సహవాసంలో ఉండాలంటే, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం స్థిరమైనటువంటి విశ్వాసంలో స్థిరపరచబడినటువంటి వారుగా ఉండాలి. ఒకసారి యేసు ప్రభు ధనవంతుడితో అంటాడు. ఈరోజు చాలామంది కూడా అలాంటి ధనవంతునికి కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వారు లేకపోలేదు. అతను అనుకుంటున్నాడు, ఈ సంవత్సరం నాకు పంటలు బాగా పండాయి, సమృద్ధిగా పండాయి, ఏ లోటు లేదు, నాకు ఏ కొరత లేదు. అయితే ఈ సమృద్ధి అయిన పంట దాచుకోవడానికి స్థలం లేదు కాబట్టి నేను గోడౌన్లను గిడ్డంగులను నేను కొత్త వాటిని నేను కట్టిస్తాను అనుకున్నాడు. ఆ తర్వాత అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ప్రియ దేవుని ప్రజలారా, నీవు దేవుని బిడ్డవైతే, ప్రభు చేత నీవు పిలువబడినటువంటి వాడవైతే, ప్రభు చేత నీవు రక్షింపబడినటువంటి వాడవైతే, నీవు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఈ లోకానికి పంపబడింది ధనం సంపాదించుకోవడానికి కాదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదు, వాటన్నిటిని బట్టి నీవు తిని తాగి సుఖించడానికి కాదు. కొంతమంది అంటారు, ఈ లైఫ్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలి. ప్రియ దేవుని ప్రజలారా, అది లోకస్తుల యొక్క భావన. అయితే నీవు దేవుని చేత పిలువబడి ఉన్నావా? అయితే నీవు ఒకసారి నీవు ప్రశ్నించుకో. నీవు ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదన కొరకే నీవు ఉన్నట్లయితే అవి అన్నీ కూడా నేను విడిచిపెడతాయి. నీవు కూడా విడవబడతావు, ప్రభు దగ్గరికి చేరలేవు. ఒకవేళ వాటికంటే ప్రాముఖ్యంగా నీవు ప్రభువును ప్రేమించినట్లయితే, నీవు ఈ లోకానికి పంపబడింది మరలా నువ్వు తండ్రి యొద్దకు వెళ్ళాలి ఏదో ఒక రోజు అని ప్రభువుకు నువ్వు ప్రధాన స్థానం ఇచ్చినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మనం దైవ సహవాసంలో మనం ఉంటాం. మనకు ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి సంపాదనలు మనం సంపాదించుకుంటాం. ఈ లోకమంతా కూడా మరి స్థిరమైనటువంటిది కాదు. ఈ లోకం కంటే గొప్ప మహిమ కలిగినటువంటి పట్టణం మనకు ఒకటి ఉంది. ఈ లోకం కంటే గొప్ప మహిమ కలిగిన రాజ్యం మనకు ఒకటి ఉంది. ఈ లోకం కంటే గొప్ప మహిమ కలిగినటువంటి దేశం మనకు ఒకటి ఉంది. మరి అదే పరలోకం. అక్కడ మనం ఈ లోకంలో ఎన్ని రకాలుగా మనము ఎన్ని రకాలైనటువంటి డెలిషియస్ ఎంతో విలువైనటువంటి రుచికరమైనటువంటి భోజనం మనం చేసినప్పటికీ ఆ తర్వాత పూటకి ఆకలి ఉంటాం. కానీ ఆ మహిమ కలిగిన పట్టణంలో అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ వేదన ఉండదు. ప్రియ దేవుని ప్రజలారా, మనం అక్కడి నుంచి ఇక్కడ పంపబడ్డాము. కారణం మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవించడానికి. మరి ఈ లోకంలో మరి మనం అందరం కూడా యాత్రికులము పరదేశమై ఉన్నామని పౌలు భక్తుడు తెలియజేస్తారు. మనం ఈ లోకంలో యాత్రికులు ఉన్నాం, మనం ఆ పరదేశం మాత్రమే. కాబట్టి ఈ లోకంలో నుండి ఏ లోకం నుండి మనం వచ్చామో ఆ దేశానికి
ఆ జ్ఞాపకం ఆ లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా మరి అదే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి పట్టణం అని, ఆ పట్టణం కొరకు, పునాదులు లేనటువంటి ఆ పట్టణం కొరకు మనం ప్రయాసపడదాం. అబ్రహాం గారు అలాంటి పట్టణం కొరకు విశ్వాసంతో ఆయన పరిగెత్తాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో మరి ఉంటూ ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. యేసు ప్రభు కొండపైన చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి పర్వత ప్రసంగంలో, కొండపైన చేసిన ఆ ప్రసంగంలో శ్రేష్టమైనటువంటి మాట తెలియజేస్తుంటారు. మరి లోకంలో విశ్వాసి యొక్క స్థానం ఏమిటి, లోకంలో విశ్వాసి ఏ విధంగా మరి ఉంటాడు అన్న విషయాన్ని అక్కడ తెలియజేస్తుంటున్నారు. 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ మనం ఈ లోకానికి పంపబడ్డాం. కారణం ఏంటంటే మరలా మనం మన సొంత స్థలానికి తిరిగి వెళ్ళడానికి. రెండవది, ఈ లోకంలోనికి మనం పంపబడ్డాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగించుచుండెను అని దేవుని వాక్యం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం గమనించినట్లయితే, లోకంలో మరి నిజమైన వెలుగు ఉండెను, అది ఆ వెలుగు లోకంలోనికి వచ్చెను, ఆ వెలుగు ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది. యేసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. ఎందుకొరకు పంపబడ్డాడు అని అంటే, ఆయన వెలిగివ్వడానికి ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన మనకు వెలుగునిచ్చాడు. ఆ వెలుగు చేత మనల్ని వెలిగింపజేస్తున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు అంటాడు కదా, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారం నేను వారిని లోకములోనికి పంపితిని. యేసయ్య ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని అంటే, కేవలము ఆయన ఈ లోకములో అంధకారంలో ఉన్నటువంటి మనిషిని వెలుగులోనికి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంధకారం, చీకటి అనేటువంటిది అది సాతానుకు గుర్తుగా ఉంటున్నది. చీకటి అనేటువంటిది అపవాది యొక్క శక్తులకు గుర్తుగా ఉన్నటువంటిది. చీకటి అనేటువంటిది పాపమునకు గుర్తుగా ఉన్నటువంటిది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మరి లూకా సువార్తలో అంటాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అనగా చీకటిలో ఉన్నటువంటి వారు, చీకటిలో బంధింపబడినటువంటి వారు, చీకటిలో నశించిపోతున్నటువంటి వారు, ఆ పాపములో మగ్గిపోతున్నటువంటి వారు, పాపపు ఊపిలో కూరుకుపోయినటువంటి వారు, అలాంటి వారిని వారు బయటికి రావాలంటే వారుగా బయటికి రాలేరు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపునా. ఈ లోకమంతా కూడా పాపముతో నిండి ఉంది, ఈ చీకటి మయమై ఉన్నది. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చీకటిలో ఉన్నటువంటి మనిషిని వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రియ దేవుని ప్రజలారా, ఒకసారి మనం మన మిషనరీస్ను జ్ఞాపకం చేసుకుందాం. భారతదేశానికి వచ్చినటువంటి మరి పంపబడినటువంటి యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా గారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన క్రీస్తు యొక్క వెలుగు చేత వెలిగించబడ్డాడు కాబట్టి ఆయన భారతదేశానికి వచ్చి ఆ క్రీస్తు జ్యోతిని ఈ లోకంలో వెలిగించాడు. ఆయన ద్వారా అనేకులు వెలిగించబడ్డారు. అనేక మంది మిషనరీలు వచ్చారు. మరి వారు క్రీస్తు వెలుగును వారు పొందుకొని ఆ వెలుగును ఈ లోకంలో మరి ఒకరికి అందించారు. మనకు బాగా తెలుసు, ఈ 20వ శతాబ్దంలో గ్రహాం స్టీన్స్ ఆయన క్రీస్తు యొక్క వెలుగును పొందుకొని
ఈ లోకంలో ఆ క్రీస్తును వెలుగును ప్రకాశింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన మరి భయంకరంగా ఆయన చంపబడ్డప్పటికీ, హతసాక్షి అయినప్పటికీ ఈరోజు ఆ క్రీస్తు జ్యోతి ఆ ఒరిస్సా ప్రాంతంలో ఇంకా వెలుగుతూనే ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు పంపబడిన ఉద్దేశాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా చివరికి ప్రాణ త్యాగానికైనా వెనుకాడకుండా వారు క్రీస్తు వెలుగును ఇతరులకు ప్రకాశింపచేశారు. ప్రియ దేవుని ప్రజలారా, మనం కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చామనంటే మరి మనం లోకమునకు వెలుగుగా ఉండాలని. యేసు ప్రభు నిజమైనటువంటి వెలుగుగా వచ్చాడు. అది ఆ వెలుగు ఎలాంటిదంటే ప్రతి మనిషిని కూడా వెలిగించింది. ప్రతి మనిషిని కూడా వెలిగించింది. సాధు సుందర్ సింగ్ గారు ఆయన ప్రభు యొక్క వెలుగు చేత వెలిగించబడ్డాడు. ఆ తర్వాత ఆ వెలుగును అనేకులకు మరి భారతదేశం, టిబెట్, నేపాల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన ఎంతో కష్టంగా, అతి కష్టంగా ప్రాణాలు త్యాగం చేసి ఆ వెలుగుని ఇతరులకు ప్రకాశింపచేయడానికి ఆయన తన జీవితాన్ని మరి త్యాగం చేశారు. ప్రియ దేవుని ప్రజలారా, మరి మనం క్రైస్తవంగా ఉన్నామనంటే దేవుడు మరి ఈ గొప్ప స్థితిలో మనం ఉంచాడనంటే మనం గర్వపడడానికి కాదు. నేను ఇంత గొప్పగా ఉన్నాను, నేను ఇంత గొప్ప అధికారిని, ఇంత గొప్ప ధనవంతుని, నా పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మంచిది, అది దేవుని యొక్క ఆశీర్వాదము, అది దేవుని యొక్క ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకో. ఆనాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకొరకంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. నీవు క్రీస్తు వెలుగు చేత వెలిగించబడ్డావా? అయితే నీవు చేయవలసినంతా కూడా నీవు ఆ వెలుగును ఇతరులకు అందించేటువంటి వాడుగా ఉండాలి. క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చి మనలను వెలిగించాడు. ఆ వెలుగు పొందుకున్నటువంటి మనము ఇతరులను వెలిగించడానికి, వారి జీవితాలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి ప్రభువు మరి మనల్ని ఈ లోకములో ఉంచాడు. కనుక లోకములో మనం వెలుగుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మరి మనం మూర్ఖమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అపరాధముల చేత, సమస్తమైన దుష్టత్వం చేత, సమస్తమైన దుర్నీతి చేత, సమస్తమైన పాపము చేత మనము ఈ లోకములో చీకటిలో ఉన్నప్పుడు ప్రభు తన అద్భుతమైనటువంటి వెలుగు చేత మనల్ని వెలిగించాడు. మనము ఇతరులకు వెలుగు కలంగా ఉండాలి. ప్రియ దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాం? క్రీస్తు ఈ లోకంలోనికి పంపబడ్డాడు, మనల్ని కూడా ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు అంటే చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి. మనం లైట్ హౌస్ అనేటువంటిది చూస్తూ ఉంటాం. చీకటిలో పడవలు ఆ సముద్రంలో దారి తీయదు. ఆ దిక్సూచితో వాళ్ళు సరైన గమ్యానికి వారు చేరుకోవాలంటే ఆ లైట్ హౌస్ వారిని నడిపిస్తుంది. అదే రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన గమ్యాన్ని మనం చేరడానికి ప్రభు వెలుగు చేత వెలిగించబడ్డాము. అదే రీతిగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనమందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక లైట్ హౌస్ లాగా ఉండాలి. అంటే ఇతరులను మనం వచ్చినటువంటి ఏ స్థలం నుండి అయితే వచ్చామో, ఏ పట్టణం నుండి అయితే వచ్చామో, ఏ అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి నగరం నుండి మనం వచ్చామో, ఏ అద్భుతమైన మహిమ కలిగినటువంటి ఆ పరలోకం నుండి మనం వచ్చామో, ఆ పరలోక పట్టణానికి నడిపించేటువంటి రీతిగా మనం కూడా లైట్ హౌస్గా ఉండాలి. మనం వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు మంచం కింద పెడితే అది దేనికి కూడా పనికి రాదు అని యేసు ప్రభు తెలియజేస్తారు. వెలుగు ఎక్కడ ఉండాలా? అందరికీ వెలుగుగా ఉండాలి. నీవు వెలుగుగా ఉన్నావనంటే ఇతరులకు వెలిగించేటువంటివి మాత్రమే కాదు, నీ
త్రోవకు కూడా నీకు వెలుగు దొరుకుతుంది, నీవు నడిచేటువంటి మార్గం కూడా సరళముగా చేయబడుతుంది. కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటాడు. యేసు ప్రభు యొక్క వాక్యం మనం ఎప్పుడైతే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వాక్యము లోకమునకు వెలుగై ఉన్నది. సో వాక్యము మనకు వెలుగై ఉన్నది, మన పాదములకు వెలుగై ఉన్నది, మన మార్గములకు మరి ఆ సరళము చేసేటువంటి వెలుగుగా ఉన్నది. నువ్వు ఒక దివిటి వెలిగించావు అని అంటే, ఒకవేళ ఒక క్యాండిల్ వెలిగించావు అని అంటే, ఒక టార్చ్ లైట్ నువ్వు పట్టుకున్నావు అని అంటే, అది నీకు మాత్రమే కాదు, ఇతరులకు మాత్రమే కాదు, నీకు కూడా అది వెలిగిస్తుంది. నువ్వు ముందుకు పోవడానికి అది నిన్ను నడిపిస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా మరి ఈ లోకంలో వెలుగుగా ఉండాలని ప్రభు మన ఈ లోకానికి పంపించాడు. ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈరోజు నీ స్థితి ఏ రీతిగా ఉన్నది? నువ్వు క్రీస్తు చేత వెలిగించబడ్డావా? ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని చేత వెలుగు చేత వెలిగించబడినట్లయితే ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, దైవాశిష్యుడికి మెండుగా కుమ్మరించబడునుగాక. ఒకవేళ నేను ఇంకా వెలిగించబడలేదనుకో, ఇప్పుడైనా నీవు వెలుగు. నీవు నీ జీవితం క్రీస్తు వెలుగు చేత వెలిగించుకో. ఎప్పుడైతే నీవు వెలిగించబడతావో నీవు ఇతరులను కూడా ప్రభు వైపుకు నడిపిస్తావు. లేదంటే గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని తీసుకుని వెళ్ళి ఇద్దరూ గుంటలో పడిపోయిన రీతిగా నీవు పడిపోవడం కాదు కదా, నీవు నరకంలో పడిపోవడం కాదు కదా, ఇతరులను కూడా నీవు నరకానికి నడిపిస్తున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. యేసు ప్రభు మరి అంటున్నారు, నేను లోకములోనికి మరి పంపిన ప్రకారం, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారం నేను వారిని లోకములకు పంపితిని. యేసయ్య నిన్ను నన్ను లోకంలోనికి పంపిస్తున్నాడు. ఎందుకంటే మనం మరలా మనము దైవ చిత్తాన్ని లోకము నెరవేర్చి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. రెండవది, మనం ఈ లోకానికి పంపబడ్డ కారణం ఏమిటంటే మనం ఈ లోకములో వెలుగుగా ఉండాలి, ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి. మనం వెలిగించబడి ఆ వెలుగు ఇతరులకు అందిస్తూ వారిని మరి పరలోక రాజ్యాన్ని నడిపించేటువంటి వారంగా మనం ఉండాలి. మూడవది మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తాడు. అపోస్తులైన పౌలు భక్తుడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అక్కడ అంటున్నాడు, క్రైస్తవుని యొక్క స్థానం ఏమిటి? ఈ లోకంలో విశ్వాసి యొక్క స్థానం ఏమిటి అని అంటే, నీవు లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించకూడదు. ఈ లోకంలో మనకు చాలా రకాలుగా మరి ఈ లోక సంబంధమైన మర్యాద మనం అనుసరిస్తూ ఉంటాం. ఏమిటి అని అంటే, అవతల వాళ్ళు ఏమనుకుంటారో ఏమో కదా, గుంపులో గోల, గుంపులో హల్లెలూయా అంటే చేతులు ఎత్తడం అంతే. వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను అలా కొన్నిసార్లు అంటుంటారు కదా, మీరు ఎవరైనా ప్రభునందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే, మీరు ఎవరైనా కానీ మరి ప్రభు కొరకు మీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే మీరు చేతులు ఎత్తండి అంటే అటు ఇటు చూస్తారు. ఎవరైనా పక్కకు చేయిస్తే అప్పుడు ఎత్తుతారు. లేచినప్పుడు అంటే వాళ్ళని ఇలా చూసి లేచిన పడతారు. గుంపులో గోల కాదు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు యేసయ్య యందు నువ్వు నమ్మకించావా? యేసు ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? ఈ లోకానుసారమైన మర్యాదను అనుసరించకూడదు, లోక మర్యాదను అనుసరించక అంటాడు. కొన్నిసార్లు మరి ఈ లోకంలో
కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కొంతమందికి కదా, కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉంటాయి, మూఢనమ్మకాలు. సో ఇటువంటివన్నీ కూడా ఇవి లోక మర్యాదను అనుసరించడం. ఒకవేళ పాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిసినారు అని అనుకుందాం, చిన్నగా పార్టీ చేసుకుందాం పదా, లేదు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, లేదు నేను అటువంటి వాటికి నేను దూరంగా ఉన్నాను, నేను ఇటువంటి పార్టీలకు నేను రాను అని అంటే నా కోసం ఈ ఒక్కసారి కదా, నా కోసం ఒక్కసారి ఏమైతే ఒక్కసారి నా కోసం నేను ఇంతకాలానికి కలిశాను కదా. లోక మర్యాదను అనుసరించాలి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందు. నువ్వు రూపాంతరం చెందాలి, నువ్వు మార్పు చెందాలి. నువ్వు రూపాంతరం చెందినప్పుడే, నువ్వు మార్పు చెందినప్పుడే నీవు ఈ లోకానుసారమైన మర్యాదను నీవు అనుసరించవు. లోకానుసారంగా నీవు నడవకుండా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి అంటే నీ జీవితంలో ఏమి రావాలి? మార్పు రావాలి. నీ జీవితం రూపాంతరం చెంది ఉండాలి. ఏదో యాంత్రికమైన క్రైస్తవ జీవితం లేదా యేసు ప్రభు సెలవించిన రీతిగా వేషధారణతో కూడినటువంటి జీవితం వద్దు. నీవు అది మానుకో. ఒకవేళ నీ జీవితంలో ఇంకా యాంత్రికమైనటువంటి ఏదో మెకానికల్ క్రిస్టియన్గా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితాన్ని మార్చుకో. ఒకవేళ నువ్వు వేషధారణతో కూడినటువంటి క్రైస్తవ జీవితం అయితే నీవు మార్చుకో. నీవు ఈ లోకానికి పంపబడింది ఏదో వేషధారణతో కూడినటువంటి జీవితం జీవించడానికి కాదు. నీవు ఈ లోకానికి పంపబడింది నీవేదో బయటికి కనిపించేటువంటి రీతిగా నీవు ఉండేటువంటి క్రైస్తవ జీవితం యాంత్రికమైన క్రైస్తవ జీవితం కాదు. ఆదివారం రోజు ఆరాధనకు రావడం, సోమవారం నుండి ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆ పాప సంబంధమైన కార్యాలయంలో కూడా నీవు మునిగిపోయి ఆదివారం పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని దేవునికి ఆరాధన చూస్తే సరిపోదు సుమా. జాగ్రత్త. రూపాంతరం చెందాలి. ప్రభు నిన్ను లోకంలోనికి పంపించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోక మర్యాదను అనుసరించడానికి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపభూయిష్టటువంటి ఈ పద్ధతులను అలవాట్లన్నీ కూడా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు జరిగినటువంటి సంఘటన మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఏం చేశాడు? ఆ పాప సంబంధమైన వాటి కార్యాలన్నింటి కూడా ఈ లోక సంబంధమైన మర్యాద సంబంధమైన అలవాటిని కూడా ఆయన పాల్గొనలేడు. నువ్వు బలులు అర్పిస్తున్నావు కానీ నీ హృదయం నువ్వు దేవునికి అర్పించడం లేదు. నీవు కానుకలిస్తున్నావు కానీ నీ హృదయాన్ని ప్రభువుకు నువ్వు సమర్పించడం లేదు. నీ కానుకలు కాదు ప్రభువుకు కావాలి, దీని యొక్క ఆ బలులు కాదు ప్రభువుకు కావాల్సింది నీ హృదయం కావాలి. నీ హృదయం మార్పు చెందాలి, నీ జీవితం మారాలి. క్రైస్తవుడు ఎందుకు లోకంలోనికి పంపబడ్డాడు? క్రైస్తవుని యొక్క స్థానం లోకంలో ఏంటి? ఈరోజు నీవు క్రైస్తవులుగా లోకంలో నీవు చలామణి అవుతున్నావంటే నీవు ఏ స్థానంలో ఉన్నావో ఒకసారి పరీక్ష చేసుకో. మరి యేసు ప్రభు అయితే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు, ఆయన మరలా పరలోకానికి చేర్చబడ్డాడు, ఆయన అస్వస్థలానికి వెళ్ళాడు. ఈ లోకంలో మనమందరం కూడా యాత్రికులమే. రెండవది, మనం దేవుని వాక్యం చూస్తున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి మనం ఈ లోకంలో ఎందుకు మనం పంపబడ్డామంటే ఈ లోకంలో వెలుగుగా ఉండడానికి మనం ఈ లోకంలో ఉన్నాం. మూడవది, మరి ఈ లోక మర్యాదను అనుసరించకుండా దైవ చిత్తాన్ని తెలుసుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చుటకు మనం రూపాంతరం పొందినటువంటి వారుగా ఉండాలని ప్రభు చేత మనం ఈ లోకానికి పంపబడ్డాం. మరి రూపాంతరం చెందినటువంటి క్రైస్తవుడిగా జీవిస్తున్నావా లేదా యాంత్రికమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? మార్పు చెందినటువంటి క్రైస్తవ జీవితం నీవు జీవిస్తున్నావా? క్రీస్తు మహిమార్థమై నీవు జీవిస్తున్నావా లేదా
వేషధారణతో కూడినటువంటి జీవితం, ఆరాధనకు రావడం, కానుకలు సమర్పించడం, 10 మందికి కనిపించే రీతిగా గొప్పవాడిగా కనిపించడానికి నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే ఆ వ్యర్థమైన జీవితం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకొరకనంటే ఆయన ఈ లోక మర్యాదను అనుసరించక, ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు కార్యాలను లయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు. మనం కూడా అందరి నిమిత్తమే పంపించబడ్డాం. చివరిగా మరి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెనంటే నా ఆజ్ఞ, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీరు లోకానికి ఎందుకు పంపబడ్డారు అంటే యేసు ప్రభు ఏ రీతిగా అయితే ప్రేమ కలిగి జీవించాడో, ఆ ప్రేమను మనకు ఏ రీతిగా అయితే ఆయన పంచిపెట్టాడో అదే ప్రేమను మనం ఇతరులకు పంచిపెట్టడానికి ఈ లోకంలో మనం ఉన్నాం. మనము సంపాదించుకొని అందరికంటే నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి కాదు ఈ లోకంలోనికి వచ్చింది. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 11వ అధ్యాయంలో ఆ మొదటి పత్రికలో ఆయన ప్రేమను గురించి అనేకమైన విషయాలు తెలియజేస్తూ ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ కప్పును. సో ప్రేమ అనేటువంటిది నీలో ఉన్నది అని అంటే నీలో క్షమాపణ అనేటువంటిది వస్తుంది. ప్రేమ అనేటువంటిది నీలో ఉన్నది అని అంటే నీలో ఐక్యత అనేటువంటిది కలుగుతుంది. క్షమాపణ లేకుంటే ఐక్యత రాదు. ఐక్యత కావాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. నీవు ఒకరినొకరు క్షమించుకునేటువంటి స్వభావం నీకు ఉండాలంటే నీకేముండాలి? ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. అది నిస్వార్థమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, యేసయ్య ప్రేమ. అటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. మరి లాక్డౌన్ పీరియడ్లో చాలా కష్టాలను మనం చూసాం. దేవుని యొక్క కృప వలన మనం అటువంటి వాటిని మనం ఆ రుచి చూడలేదు. దైవనామానికి స్తుతులు కలుగుగా. మనం గొప్పవారమని కాదు, దేవుని యొక్క కృపలో భద్రపరచబడ్డాం. ఆ ప్రేమను మనం పొందుకున్న ఆ ప్రేమను ఇతరులకు పంచిపెట్టాలని మనం ఈ స్థితిలో ఉన్నాం. మరి ఎన్ని క్రైస్తవ సంఘాలు లేదా ఎంతమంది క్రైస్తవులు అలాంటి పేదలకు సహాయం చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇటువంటి కష్టకాలంలో క్రీస్తు ప్రేమను పొందినటువంటి నీవు నీ సేవకుని నువ్వు ప్రేమించావా? ఇటువంటి కష్టకాలంలో నిన్ను ప్రేమించినటువంటి ఆ యేసయ్య ప్రేమను పొందుకున్నటువంటి నీవు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించావా? కష్టాల్లో ఉన్నటువంటి వారిని నువ్వు ప్రేమించావా? కొంతమంది వాలంటీర్గా అలాంటి వారికి వాళ్ళు ఆహారం వండుకొని వాళ్ళకి ఆహారం పంచిపెట్టారు. మరి ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ విశ్వాసులారా, మరి అలాంటి వారికి మీరు ఎప్పుడైనా సహాయం చేశారా? క్రీస్తు ప్రేమను వారికి తెలియపరిచారా? క్రీస్తు ప్రేమలో నీవు గొప్పవాడిగా ఉన్నావని, ఆయన నన్ను గొప్పవాడిగా చేశాడు, ధనవంతుడిగా చేశాడు, నేను సంఘంలో ఒక గొప్ప నాయకుడిని, నేను ప్రెసిడెంట్ను, నేను సెక్రటరీని, నేను ట్రెజరర్ను, లేకపోతే నేను ఇంత గొప్ప నాయకుడు నేను చెప్పుకోవడానికి కాదు. క్రీస్తు ప్రేమను ఇతరులు పంచడానికి మనం ఈ లోకంలోనికి పంపబడి ఉన్నాం. ఈ లోకంలోనికి పంపబడి ఉన్నాం. మరి ఎంతమంది పేదలకు ఒక సంఘముగా నీవు సహాయపడ్డావు? ఒకసారి పరీక్ష చేసుకో. యేసయ్య ఈ లోకానికి పంపబడ్డావు. నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేను వారిని లోకములోనికి పంపితిని. నేను ఈ లోకంలోనికి పంపబడ్డాము. కారణం ఏంటంటే మనం మరలా మన స్వస్థలానికి వెళ్ళాలి, ఈ లోకంలో పరదేశులము అని తెలుసుకోవాలి. రెండవది, మనం ఈ లోకానికి పంపబడ్డామనంటే ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగును పొందుకొని మనం కూడా ఇతరులకు వెలిగివ్వడానికి మనం ఈ లోకంలోనికి వచ్చాము. మూడవది, ఈ లోకానుసారమైన మర్యాదను అనుసరించకుండా
దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఈ లోకానికి వచ్చాం. 4వది దేవుని యొక్క ప్రేమను ఇతరులతో పంచుకొనడానికి ఈ లోకానికి పంపబడ్డాము. క్రీస్తు చేత నీవు ప్రేమించబడ్డావు. ఏ యోగ్యత లేని నిన్ను దేవుడిని ప్రేమించాడు. మరి నువ్వు నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ప్రభు చెప్పినట్టు ఆజ్ఞది, దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగువాడు ఎవరు? శ్రమలో ఉన్నటువంటి వాడు, బాధలో ఉన్నటువంటి వాడు, కష్టాలలో ఉన్నటువంటి, ప్రాణాపాయంలో ఉన్నటువంటి వాడు. అటువంటి వారి పట్ల నీ ప్రేమ చూపాలి. నీకు సహాయం చేసేవానికి నీవు వారి పట్ల నీ ప్రేమ చూపి వానికి సహాయం చేస్తే ఏ ప్రయోజనం లేదు. అది నీ స్వార్థం కొరకు నువ్వు సహాయం చేస్తున్నావు. కానీ అనాథలు ఎంతోమందో యేసుప్రభువు అంటారు కదా, అల్పులైన ఈ నా సహోదరులు నీవు సహాయం చేసింది కాబట్టి, వారికి నువ్వు పరిచయం చేస్తుంది కాబట్టి నాకు నువ్వు పరిచయం చేసేవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆ మాట నీవు పొందుకొనగలవా? ఈ లోకములోనికి ప్రభు పంపబడ్డాడు. ఆయన అనేకుల పట్ల తన ప్రేమను వెల్లడిపరచడానికి. ఏ రీతిగా ప్రేమను వెల్లడిపరచాలంటే, మనం ఏ యోగ్యత లేకపోయినప్పటికీ ఇంకనూ పాపలమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది ఆయన ప్రేమ. మరి నీ ప్రేమ ఎటువంటిది? నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవరాలు అయితే, క్రీస్తు ప్రేమను నువ్వు పొందుకొని ఉంటే, నీవు ఆ ప్రేమను ఇతరులకు అందించేటువంటి వారుగా ఉండాలి. నిస్వార్థమైనటువంటి ప్రేమ, కష్టాలలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి ప్రేమ, బాధలలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి ప్రేమ, శ్రమలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని మరి ఈ లోకంలోనికి పంపబడ్డాము. యేసు ప్రభు శిష్యులు ఈ లోకానికి పంపబడ్డారు. ఆ రీతిగా వారు తమ యొక్క జీవితాలను త్యాగం చేసి ప్రభు కొరకు మరి వారు జీవించారు. మరి నీవు నేను యేసు ప్రభు యొక్క బిడ్డలమైతే, ఆయన శిష్యులమైతే, ఆయన అనుచరులమైతే మనం కూడా ఆయన ప్రేమను కలిగి ఆ ప్రేమను ఇతరులకు పంచిపెడుతూ ప్రభుకు మహిమకరంగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభు కృపల నాయన, మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీకే స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నాం. మా ప్రభువా, ఈ వాక్యం ద్వారా మేము ఈ లోకంలో మా స్థితి, మా స్థానం ఏమిటి అని మాకు తెలియపరచడానికి పొందనాలు. అవును నాయన, మా తండ్రి, మేము ఈ లోకంలో పరదేశము అని మాకు జ్ఞాపకం చేశారు. ఈ లోకం స్థిరమైనది కాదు అని మాకు జ్ఞాపకం చేశారు. మా ప్రభువా, మేము ఈ లోకమునకు వెలుగుగా ఉండాలని జ్ఞాపకం చేస్తారు. మీరు వెలుగుగా ఉన్నారు కాబట్టి మేము కూడా వెలుగుగా ఉండాలని. మా ప్రభువా, అదే రీతిగా నాయన, మేము ఈ లోకంలో నాయన అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు, మా ప్రభువా అనేకులకు సహాయకరంగా ఉన్నట్లు నాయన, మరి మేము రూపాంతరం చెందినటువంటి వారంగా ఉండాలి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదని జ్ఞాపకం చేశారు. అంతేకాకుండా ప్రభు, మీ ప్రేమను పొందుకున్నటువంటి మేము ఇతరులకు మీ ప్రేమను అందించేటువంటి వారుగా ఉండాలని మా స్థానాన్ని మీరు జ్ఞాపకం చేసినారు పొందనాలు. మరి ఈ స్థితిలో ఉన్నట్లయితే అలాంటి వారందరినీ నిండారుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఒకవేళ ఆ స్థితిలో లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు తమను తాము పరీక్ష చేసుకొని మీ రాకడ దినాలు సమీపంగా ఉన్నాయని గుర్తించి రూపాంతరం చెంది మారు మనసు పాపక్షమాపణ పొందుకొని మీ వైపు తిరిగి ఈ లోకానికి సాక్షికరం ఉన్నట్లు, మీ ప్రేమను చాటి చెప్పేటువంటి ఉన్నట్లు మీ ఆత్మ చేత ముద్రించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియ దేవుని ప్రజలారా, మరి అందరూ కూడా ముందుగానే తెలియపరిచిన రీతిగా మరి బల్ల కొరకు సిద్ధంగా ఉన్నారు కదూ. మరి సేవలో మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 454 కీర్తన, నేను వాడనై ఉండగోరెదను యేసు ప్రియ రక్షక అనేటువంటి కీర్తన పాడుతుండగా మీరందరూ కూడా రొట్టె ద్రాక్షసం సిద్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాం.
454 కీర్తన. నేనివాడనైయుండగోరేదన్ యేసు ప్రియ రక్షక, నీవు చూపు ప్రేమను గాంచితి నన్ను చేర్చు నీ దారిన్. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ రకాకు. నన్ను ప్రాదిష్ట పరచు మీనాద, నీదు కృపా వల్లనే. నాదు నాత్మా నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాదగు. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. నీదు సన్నిధి లోని కారుండ, ఎంత దృష్టి నాకాగు. స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందాదు. పరమందున దాని శ్రేష్టత నేనను భావించేదన్. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. ప్రభు చెట్టి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడం సెలవిచ్చాను. యేసు ప్రభు ఆయన కలువరి శిలువకు అప్పచెప్పబడుకురం ఒక రొట్టెనెత్తి పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి, ఇది మీ కోరికలు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే మరి భోజనమైన పిమ్మట పాతనెత్తి పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడినటువంటి నూతన నిబంధన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే యేసు ప్రభు యొక్క రక్త మాంసములకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షసంలో మనం పాల్గొనలు పొందకపోవము. మరి ఈ రొట్టె ద్రాక్షసు నిమిత్తమై పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా గొప్ప తండ్రి, నీ పాద సన్నిధిలో చేరి మేము ఆరాధించినట్లు, మీ వాక్యము మా జీవితంలో సరి చేసుకున్నట్లు, మరియు బల్లారాధనలో మేమందరము పాలు పంపుకొచ్చుకోగల బాధ్యతను యోగ్యతను మాకందరికి ఇచ్చినందుకు వందనాలు. కేవలం మేము జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రభా ఈ యొక్క సంస్కారం మా నిమిత్తమై ఏర్పాటు చేసినందుకు వందనాలు. తరతరాలుగా నీవు మా అందరి నిమిత్తము
చేసినటువంటి బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఈ స్తోత్ర బలిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించగల భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మా అందరి పాపముల నిమిత్తము మా దోష శిక్ష మా మీద పడకున్నట్లు మా దోష శిక్షను మీ మీద వేసుకొని మీరు పొందిన శిలువ మరణము గాయములను బట్టి మీకు వందనములు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నాయన, మేము చేస్తున్న తప్పిన అపరాధములను ఎల్లప్పుడూ వాటికి పాప క్షమాపణ పొందినట్లు కలువరిసలో మీరు కార్చినటువంటి రక్తము ఇంకనూ ఆ కొరకు స్రవించుచున్నదని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎల్లకాలం జీవించే దేవుడు, మమ్మల్ని ఎందు జీవింపచేసే దేవుడు అని నాయన మేము స్తుతిస్తున్నాం. మీ శరీర రక్త మాంసములకు సూచనగా ఉన్న రొట్టె ద్రాక్షారసము మేమందరము పాల్గొంపులు పుచ్చుకొనిచుండగా నాయన మీరు ఆశించిన రీతిగా మీ మరణ పునరుద్ధానములను మా మరణ పర్యంతము నమ్మకముగా ప్రకటించి మీకు నమ్మకమైన సాక్షిగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ కార్యములను మేము జరిగించి నిన్ను మహిమపరిచినట్లు నేను మమ్మల్ని లోకంలోనికి పంపిన ప్రకారం ఏ ఉద్దేశం చేత పంపితులో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినట్లు ఇందులో పాపం పుచ్చుకుంటున్నటువంటి మీ బిడ్డలందరినీ గొప్పగా ఆశీర్వదించి మీ ఆత్మ చేత అభిషేకించున్నారు. తిరిగా మేము రీతిగా కలుసుకొని పర్యంతము పిల్లల కుటుంబాలతో మీరు వారికి తోడేంటి నడిపించమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి బహునయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుజుడి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరంలో గుర్తుగా ఉన్నటువంటి ఒకే రీతిలో మనం పాల్పొందులు పొందకపోవడం ఒకసారి మరణంలో జ్ఞాపకం చేసుకుంటూ యోగ్యంగా ప్రభు యొక్క వరులో చేయి వేసి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు శరీరంలో గుర్తుగా ఉన్నటువంటి ఒకే రీతిలో పాల్పొందులు పొందుదాం. ఆ ప్రకారమే ప్రభుని ఆజ్ఞ మేరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం సరి చేయలేదు. మన పాపం నిమిత్తం, మన అపరాధం నిమిత్తమై కల్వరిశిలో క్రీస్తు ప్రభు కార్య ప్రశస్తమైన రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ, మనకు రక్షణ, నిత్య జీవం కలిగిన జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు రక్తంలో గుర్తుగా ఉన్నటువంటి ఒకే పాత్రని ద్రాక్షసంలో పాల్గొనుకుందాం. ప్రార్థించుకుందాం. దయగల ప్రభు, కృపగలమైన మీ పరిశుద్ధ దినముందు మీ వాక్యం ధ్యానించుటకు మీ శిలువ మరణ పునరుత్థానములను తలపోస్తూ మీ పరిశుద్ధ బలిలో పాల్గొనటకు మీరు చూపిన కృపను బట్టి ఉన్నాను. ఎంతమంది అయితే మీ పరిశుద్ధ బలిలో పాల్గొన్నారో వారందరినీ బట్టి మీకు ఉన్నాను. శారీరక, మానసిక, ఆత్మీయ శక్తి బలం అనుగ్రహించండి. మీ బలంలో చేసిన ప్రతి ఒక్కరిని ఆయన మీ ఆత్మ చేత ముద్రించి మీ రాక పర్యంతం వరకు, మా జీవితాంతం వరకు మీ శిలువకు సాక్షికరంగా ఉన్నట్లు మీ ఆత్మ చేత ముద్రించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, మరి కరోనా వైరస్ మా తండ్రి సంపూర్ణంగా కట్టడి చేసి మరలా మా తండ్రి మీ ఆలయంలో మేమందరం సమాజంగా కూడుకొని
మీ ఘనమైన నామము మహిమపరుస్తుంది. మీ సన్నిధిలో నాయన మరి మేము ఒకరితో ఒకరు ప్రార్థన చేసుకుంటే విశ్వాసం అంతకంతకు బలపడు నాయన. అనేకులు నీ పరిశుద్ధాలయంలో చేరి మీ అద్భుత కార్యం రుచి చూడడానికి మీ కృపను ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేరిన మనకు తనను ప్రేమించి ప్రతి బిడ్డలు ఇప్పుడు సదా తోడేయుడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.